హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చూపిస్తున్న కర్రీ చూడండి, ఎంత స్పైసీగా ఎంత హాట్గా అనిపిస్తుందో. ఇదేంటో తెలుసు, ఉడకబెట్టుకున్న పనసపిక్కల కర్రీ. ఉడకబెట్టుకున్న పనసపిక్కలు అన్నీ తీసుకొని తొక్క తీసుకొని అలా పెట్టుకోండి, కొంచెం టైం పడుతుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు దగ్గర పెట్టుకోండి. మనం స్టవ్ వెలిగించే స్టవ్ మీద కడాయి పెట్టాం, కడాయిలో ఆయిల్ కూడా వేసాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన ఆయిల్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేయండి. ఈ మూడింటిని కలపండి. కలిపి కొద్దిగా పసుపుని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్లో వస్తాయి పసుపు యాడ్ చేసిన తర్వాత. అలా వచ్చిన బ్రౌన్ కలర్లో ఉన్న ఈ ఉల్లిపాయ ముక్కల పేస్ట్ ఇవంతా కలర్లో మనం మసాలా ముద్ద అనేది కలపండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కూడా బాగా దగ్గరగా అయిన తర్వాత టమాటా ముక్కలు, మనం కట్ చేసుకున్న 2 టమాటా పండ్ల ముక్కలను కూడా అందులో వేసేసి వీటిని కూడా బాగా గ్రేవీ టైప్లో వచ్చేలా కలపండి. తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే తగినంత కారం, అంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేయండి కానీ తక్కువ వేయొద్దు, ఎందుకంటే ఇది స్పైసీగా ఉండాలి కోసం మనం టేబుల్ స్పూన్ ఎక్కువ వేయమంటున్నాను. బాగా ముద్దలా అయిన తర్వాత చూడండి, మనం ఉడికించిన ఈ పనస గింజలన్నింటినీ కూడా కప్పులో తీసుకుంటున్నాం. వాటి పైన తొక్క తీయడం మంచి ప్రాసెస్ అండి, అది పెద్ద ప్రాసెస్. అది మనం చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఉడికించినవి కాబట్టి మనం ఇంకా ఒక్కసారి ఫ్రై చేయడమే తర్వాత చాలా బాగుంటుంది, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఉప్పు, కారం, ఈ మసాలా అంతా బాగా దట్టించండి. కొద్దిగా 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి బాగా కలపండి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూడండి. ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల మధ్యలో సిమ్లో పెట్టి బాగా ఉడికించండి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికించిన పనస గింజలే కాబట్టి ఈ పనస చూడండి ఎంత హాట్గా తయారైందో. ఇలాంటి కూరని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్తారని, కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఈ సీజన్లో దొరికేవి డిఫరెంట్ రెసిపీ కూడా. మరి ఒక్కసారి ట్రై చేస్తారు కదా. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మీ వద్దకి ఎవరికైనా మన ఛానల్ గురించి చెప్పి కొద్దిగా సపోర్ట్ చేయమని చెప్పండి. అంతేనండి, అంతకంటే ఏమొద్దు. మరొక్క రెసిపీతో మీ ముందుకి